హాయ్ దిస్ ఈజ్ లావణ్య సతీష్ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ వాచ్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను ఒకసారి ఇంకొక విషయం చెప్తాను అనండి. మీరు వెయిట్ లాస్ అవుతున్నారు ఓకే, అంటే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి రీజన్ చూసుకుంటున్నారు ఓకే. ఒకవేళ ఇన్ కేసు మ్యారేజ్ అని చెప్పారు, మ్యారేజ్ కోసం అని చెప్పి నేను త్వరగా తగ్గాలనుకుంటున్నాను అన్నారు, తగ్గారు. సో 10 kgs తగ్గాలి మ్యారేజ్ టైం కల్లా 10 kgs తగ్గారు, ఐడియల్ వెయిట్కి వచ్చారు. మీరు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కన్ఫామ్గా ఒక నెల వరకు మీరు డైట్ కానీ వర్కౌట్ కానీ డెఫినెట్గా ఇవ్వలేరు. బికాజ్ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళడమో, లేకపోతే ఇంట్లో ఎవరైనా పిండి వంటలు చేసి పెట్టడమో, లేకపోతే చుట్టాలు ఇంటికి భోజనానికి పిలుస్తారు. సో నేను ఇది తిన్నను అది తిన్నను అనలేం కాబట్టి డెఫినెట్గా మన డైట్ అంతా మారిపోతుంది. సో 1 month మీరు ఖచ్చితంగా చేయలేరు. ఇన్ కేస్ చక్కగా మీరు 1 month and 2 months లోపే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే డెలివరీ వరకు మీ డైట్ కానీ అంతా అయిపోతుంది. అక్కడ మనం ఏంటంటే బేబీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, బేబీతో పాటు మీ వెయిట్ కూడా పెరగడం ఇంపార్టెంట్. ఈవెన్ యువర్ ఇన్ ఒబెసిటీ ఆల్సో మీరు వెయిట్ ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో వెయిట్ పెరగడమే ఇంపార్టెంట్. సో అయిపోతుంది. నెక్స్ట్ బేబీ బర్త్ అయిపోయిన తర్వాత వాళ్ళని చూసుకోవడం సరిపోతుంది. అండ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తే అంటే మీరు పెళ్ళికి తగ్గినప్పటి నుంచి మేబీ 1 or 2 years వరకు మళ్ళీ మీరు వెయిట్ లాస్ ప్రాసెస్ చేసే టైం మీకు దొరకదు. కాబట్టి మీరు అక్కడి నుంచి చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్. వెయిట్ లాస్ మీద కన్నా ఇన్ కేస్ పెళ్ళిళ్ళ టైంలో మీరు కనుక తగ్గితే నేను చెప్తున్నాను, బికాస్ నన్ను క్వశ్చన్ అడిగారు కాబట్టి వాళ్ళు నేను ఇంత టైం వాళ్ళ ఫోన్స్లో కాల్స్లో మాట్లాడలేను. 3-4 minutes వాళ్ళకి నేను టైం ఇస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ఇంత టైం వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి త్రూ వీడియో వాళ్ళకి నేను ఆన్సర్ ఇస్తున్నాను. సో మీరు తగ్గిపోయిన తరువాత జస్ట్ మీరు ఏదైనా అట్లీస్ట్ కొంచెం వర్కౌట్ 1 month అయిపోయిన తర్వాత అయినా అట్లీస్ట్ వాకింగ్ అలా అయినా మీరు చేసుకుంటూ ఉండడం బెటర్. సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ హెల్త్ అనమాట. మన హెల్త్ మనకి ఇంపార్టెంట్. మీరు వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో మీరు హెల్త్ని కోల్పోతున్నారు అని అంటే అసలు వెయిట్ లాస్ అయ్యి యూజ్ లేదు. మీరు ఒబేస్ అవుతున్నారంటే హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ హెల్త్ కాంప్లికేషన్స్కి దూరంగా ఉండాలి కాబట్టి నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు. బట్ చాలామంది ఆ వెయిట్ లాస్ ప్రాసెస్లోనే లేని రోగాల్ని తెచ్చుకునే వాళ్ళని నేను చూస్తున్నాను. రియల్లీ నీకు నేను ఇప్పుడు చెప్పింది అర్థమైంది, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఒబెసిటీలో ఉంటే హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి నేను వాటి నుంచి దూరం అవ్వాలంటే నేను బరువు తగ్గాలి అని స్టార్ట్ చేస్తే ఈ బరువు తగ్గే ప్రాసెస్లో ఇవి పోయి మళ్ళీ కొత్తవి తెచ్చుకుంటున్నారు. సో దీని తర్వాత వెంటనే నా నెక్స్ట్ వీడియోలో మీరు వెయిట్ లాస్ ప్రాసెస్ కరెక్ట్గా చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయో నేను చెప్తాను. ప్రీవియస్ వీడియోలో వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ చూసాం. చాలామందికి వెయిట్ ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో ఆబ్వియస్గా తెలుసు. కానీ వెయిట్ లాస్ ప్రాసెస్ కరెక్ట్గా చెయ్యకపోతే ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఒకవేళ త్వరగా వెయిట్ లాస్ అయిపోయి ఎక్కువ ఫాస్టింగ్స్ ఉండి కరెక్ట్ ఫుడ్ ఇవ్వక కనుక మీరు వెయిట్ లాస్ అవుతూ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఈ ఎపిసోడ్ తర్వాత నెక్స్ట్ వెంటనే ఎపిసోడ్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ అందరూ తెలుసుకోవాల్సింది కాబట్టి డెఫినెట్గా నేను నెక్స్ట్ వీడియోలో అది చెప్తాను. సో త్వరగా వెయిట్ లాస్ ప్రాసెస్ చేయాలి, త్వరగా అవ్వాలని కాకుండా కొంచెం పేషెన్స్గా ఉండి లాంగ్ టైం అయినా పర్వాలేదు, తక్కువైనా పర్లేదు, మీరు మళ్ళీ పెరగకుండా ఉండడం ఇంపార్టెంట్. వెయిట్ పెరగకుండా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. బికాస్ మీరు చాలా కష్టపడి చాలా సాక్రిఫైస్ చేసి ఎఫర్ట్ పెట్టి తగ్గుతారు కాబట్టి అఫ్కోర్స్ మీరు కొంతమంది మనీ పెడుతూ ఉండొచ్చు, వెయిట్ లాస్ అవ్వడానికి మనీ పెడుతూ ఉండొచ్చు, మనీ పెట్టి వెయిట్ లాస్ అవుతుండొచ్చు. మనీ కావాలంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. బట్ మెంటల్గా మీరు ఇచ్చే మీకు మోటివేషన్ ఇస్తూ ఉండొచ్చు, మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ ఉండొచ్చు, చాలా సాక్రిఫైస్ చేస్తూ ఉండొచ్చు. మన పక్కనే మనకి ఇష్టమైన ఫుడ్ వాళ్ళు తింటూ ఉన్నా సరే దాని మీదకి మనసు వెళ్ళకుండా మన కంట్రోల్లో మనం ఉంటూ మీరు ఫుడ్ తీసుకుంటూ ఉండొచ్చు. సో మెనీ సాక్రిఫైసెస్, సో మెనీ స్ట్రెస్ మీరు తీసుకుంటూ ఉండొచ్చు. అది వెనక్కి ఆ పెయిన్ ఇంపార్టెంట్. మనీ కావాలంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు. నేను మనీ గురించి మాట్లాడలేదు, మనీ వేస్ట్ అయినా పర్లేదు, కానీ మీ కష్టం మాత్రం, మీరు పెట్టే ఎఫర్ట్ మాత్రం వేస్ట్ అవ్వకూడదు, మీ సాక్రిఫైసెస్ వేస్ట్ అవ్వకూడదు, అవి వృధాగా పోకూడదు. సో వృధాగా పోకూడదు అని అంటే హడావుడిగా తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడాల కన్నా నిదానంగా మీ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇస్తూ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్తో హెల్దీ బ్రేక్ఫాస్ట్తో, హెల్దీ లంచ్తో, హెల్దీ డిన్నర్తో అండ్ 1 day ట్రీట్ డే ఆర్ చీట్ డేతో హ్యాపీగా మీరు వెయిట్ లాస్ అవ్వండి. టైం పట్టినా పర్వాలేదు, బట్ లాంగ్ టైం మీరు మెయింటైన్ చేస్తారు.
సో ఆ లాంగ్ టైం గురించి ఆలోచిస్తూ ఈ షార్ట్ టైంలో కనుక ఏది 6-7 మంత్స్ అనేది జస్ట్ షార్ట్ టైం రియల్లీ. ఎందుకు అని అంటే కొన్ని సంవత్సరాల పాటు మీరు వెయిట్ మెయింటైన్ చేయాలి. సో ఆ సంవత్సరాల గురించి ఆలోచిస్తే ఈ మంత్స్ అనేది కష్టం అనిపించదు. సో దిస్ ఈస్ ఫర్ టుడే. కొంచెం లాస్ట్లో ఎమోషనల్గా వెళ్ళింది బికాజ్ నేను అన్ని కాల్స్ విన్నాను అంతమందితో మాట్లాడుతున్నప్పుడు. సో ఎవ్రీబడి కొత్త ప్రాబ్లమ్స్, కొత్త వాళ్ళ పెయిన్ చెప్తున్నారు. లైక్ నేను ఒకరితో చెప్పాను, నా దగ్గర మనీ ఉండట్లేదండి, నేను వెయిట్ లాస్కి పెట్టాలన్నా లేకపోతే ఏమైనా చేయాలన్నా ఉండట్లేదు అని అంటే, డబ్బుల్ని బట్టి బరువు పెరగరు కదండి. అంటే రిచ్ పీపుల్కి ఒళ్ళు రావడం అంటే ఒబెస్లోకి వెళ్ళడము, వీళ్ళు పూర్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి రోగాలు రాకూడదనో వీళ్ళు బరువు పెరగకూడదని ఉండదు కదా. సో డబ్బు ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఒళ్ళు పెరిగిపోతూనే ఉంటుంది. డిసీజెస్, రోగాలు వాటికి తారతమ్యం లేదు. సో డబ్బున్న వాళ్ళైనా లేకపోయిన వాళ్ళకైనా కామన్గానే ఆ డిసీజెస్, ఆ ప్రాబ్లమ్స్ కామన్గా ఉంటూ ఉంటాయి. సో వాటిని మనం చేయలేము. సో చూసుకోండి, డెఫినెట్గా మీరు వెయిట్ లాస్ ప్రాసెస్లో కనుక ఇప్పుడు ప్రజెంట్ మీరు చేస్తూ ఉంటే ఏ ప్రాసెస్లో ఉన్నారో ఆలోచించుకోండి. ఖచ్చితంగా గైడెన్స్లో తీసుకోండి. లేదు అని అంటే మీరే చేస్తున్నారంటే కమిటెడ్గా తక్కువ తగ్గినా పర్వాలేదు, లేదు మీరు ట్రీట్ డే తర్వాత 200 గ్రాములు 1/2 kg పెరిగినా పర్వాలేదు. హ్యాపీగా బాడీకి ఏం కావాలో వారంలో ఒకరోజు చక్కగా మీరు ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ ఇస్తారా, లంచ్ ఇస్తారా, డిన్నర్ ఇస్తారా, ఒకే ఒక్క పూట మీకు కావాల్సిన ఫుడ్ తినండి, మిగతా రిమైనింగ్వి హెల్దీ ఫుడ్ తీసుకోండి. సో ఈ విధంగా మీరు మెయింటైన్ చేసుకుంటూ కనుక వెయిట్ లాస్ అవ్వగలిగితే బెటర్. సో ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోయి ఫాస్ట్గా మళ్ళీ బౌన్స్ అయిపోయి మీ ఎఫర్ట్స్ని, మీరు పెట్టిన సాక్రిఫైసెస్ని అండ్ మనీని, టైంని దయచేసి వేస్ట్ చేసుకోవద్దు. తక్కువ టైంలో తగ్గిపోవాలన్న థాట్ కొంచెం పక్కన పెట్టండి. మేబీ దాని బ్యాక్ ఉన్న రీజన్ కనుక నేను ఇందాక చెప్పినట్టుగా హై రీజన్, డిమాండబుల్ రీజన్ అయితే వెయిట్ లాస్ అవ్వండి. బట్ దాన్ని కొంచెం మీరు కాన్షియస్గా మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ యువర్ వెయిట్ లాస్. సో మీ బరువు తగ్గడం కన్నా మీ హెల్త్ ఇంపార్టెంట్. బరువు తగ్గడంలో మీకు హెల్త్ రావాలే తప్ప ఉన్న హెల్త్ని కోల్పోకూడదు. సో దిస్ ఈజ్ నా కన్సర్న్, నా సైడ్ నుంచి మీకు రిక్వెస్ట్. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఏదైతే వెయిట్ స్ట్రక్ అయిందని చెప్పని వీడియో చూసి టిప్స్ ఫాలో అయ్యి వాళ్ళు ఆ వెయిట్ లాస్ ప్లాట్యూని బ్రేక్ చేసి నాకు వాట్సాప్లో చాలామంది మెసేజెస్ చేశారు. సో నా వెయిట్ మూవ్ అయింది మేడం, థ్యాంక్స్ ఫర్ టిప్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వీడియో అని. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు రిజల్ట్ తీసుకున్నారు, అది నాకు రిప్లై ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ అదే రిప్లైని మీరు కామెంట్స్లో కనుక పెడితే ఇంకొంతమందికి ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, నా వీడియోకి అండ్ ఛానల్కి కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో మీరు ఎవరైతే రిజల్ట్ తీసుకున్నారో, టిప్స్ ఫాలో అయ్యి నాకు ఎవరైతే వాట్సాప్లో మెసేజెస్ పెడుతున్నారో వాళ్ళు కామెంట్స్లో కనుక మీరు ఇవ్వగలిగితే వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.